తలాంతు ఈ మాటను బైబిల్లో చాలాసార్లు చదువుతాం కదా. ఈ మాటకు అర్థం ఏంటి అని ఎప్పుడైనా ఆలోచించారా? చాలామంది తలాంతు అంటే పాట పాడే ప్రతిభ, లేకపోతే వాయిద్యాలు వాయించడం అనుకుంటారు. నిజానికి బైబిల్లో తలాంతు అనే పదానికి అర్థం వేరు. యేసయ్య జీవించిన కాలంలో ఒక తలాంతు అంటే భారీ మొత్తంలోని వెండి లేదా బంగారం అని అర్థం. ఇది ఒక పనివాడు దాదాపు 20 సంవత్సరాలు పనిచేస్తే వచ్చే జీతంతో సమానం. అంటే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో యజమాని ఒక సేవకునికి 5 తలాంతులు ఇచ్చాడంటే అతని చేతిలో 100 సంవత్సరాల సంపాదన పెట్టినట్టే. ఇది చిన్న బాధ్యత కాదు, ఉన్నత స్థాయి నమ్మకం. అందుకే ఒక తలాంతును భూమిలో దాచిపెట్టిన సేవకుడు దేవుడు అప్పగించిన గొప్ప బాధ్యతను భయంతో నిర్లక్ష్యం చేశాడు. అతను దేవుడిచ్చిన అవకాశాన్ని కేవలం భయం వలన ఉపయోగించుకోలేకపోయాడు కదా. గుర్తుంచుకోండి, దేవుడు మీకు అప్పగించిన దానిని భయంతో దాచిపెట్టడం విశ్వాసం కాదు. తలాంతు అంటే దేవుడిచ్చిన దానిని ఆయన మహిమ కోసం ఉపయోగించడమే.